హలో రెసిపీ, వెల్కమ్ బ్యాక్. అబ్బాయి చేతి వంట. ఈరోజు పచ్చి కొబ్బరితో పచ్చడి చేయబోతున్నాం. ఇది ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇది అన్నంతో చపాతీతో ది బెస్ట్ రెసిపీ. ఎంతో నోరు నుంచి ఈ రెసిపీని ఎలా స్టార్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. లెట్స్ స్టార్ట్. దీనికోసం పచ్చి కొబ్బరి, టమాటాలు, పచ్చిమిర్చిలు తీసుకొని ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొన్ని పల్లి గింజలు తీసుకొని వేయించండి. ఇది ఆప్షన్ మాత్రమే, టేస్ట్ కోసం నేనైతే వాడుతున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, మీ దగ్గర లేకపోయినా ఇది స్కిప్ చేయొచ్చు. వేయించుకొని ఒక ప్లేట్లో పెట్టి చల్లార్చుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ మీద కొబ్బరి ముక్కల్ని 1 నిమిషం వేయించి పక్కన తీసుకోండి. ఒక కడాయి తీసుకొని ఆయిల్ పోసేసి మనం తీసుకున్న మిర్చిని కోసుకొని ముక్కలుగా వేసుకొని వేయించండి. ఇది 3 to 4 minutes వేయించుకోవాలి. ఆ తర్వాత మిర్చి మీద ఎలాంటి మచ్చలు వస్తాయి అంతవరకు ఇది వేయించుకొని పక్కన తీసుకోండి. వేయించిన పచ్చిమిర్చిని పక్కన తీసుకున్నది 5 నిమిషాలు చల్లారించండి. అదే గిన్నెలో 1 స్పూన్ ఆయిల్ వేసేసి మనం కోసుకున్న టమాటాలను వేసి వేయించండి. ఇది గుజ్జుగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కన తీసుకోండి. ఇప్పుడు వేయించుకున్న పల్లీలను రోకల్లో వేసుకొని దంచండి. ఇందులోనే మనం ఇందాక వేయించిన కొబ్బరి ముక్కలను వేసుకొని బాగా దంచుకోండి. ఇప్పుడు ఈ కన్సిస్టెంట్లో రాగానే కొబ్బరిని బాగా దంచేసి ముద్దని పక్కన తీసుకోండి. ఇప్పుడు వేయించుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఇందులోనే 1 స్పూన్ ఉప్పుని వేసుకొని బాగా దంచండి. పచ్చడి ఈ కన్సిస్టెంట్లో రాగానే మనం ఇందాక ఫ్రై చేసుకున్న టమాటా గుజ్జుని వేసుకొని బాగా దంచండి. పచ్చడి ఈ కన్సిస్టెంట్లో రాగానే మనం ఇందాక పక్కన తీసుకున్న ముద్ద కొబ్బరి పల్లి ముద్దను వేసుకొని దంచుకోండి. పచ్చడి అనేది బాగా దంచిన తర్వాత పచ్చడి కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఉప్పు చూసుకొని వేసుకోవాలి, మనకు తగినట్టు అడ్జస్ట్ చేసుకొని. ఇప్పుడు మీకు కొన్ని టిప్స్. ఈ పచ్చడిలో వాటర్ అనేది అస్సలు వాడద్దు, ఎందుకంటే టమాటాలో ఉన్నది పచ్చిమిర్చిలో ఉన్న నీరంతా సరిపోతుంది. ఇప్పుడు ఇది బౌల్లో వేసుకొని మీరు ఫ్రిడ్జ్లో వేసుకుంటే 1 day వరకు వస్తుంది. ఇది అన్నంతో చపాతీతో ది బెస్ట్. ఈ రెసిపీ మీకు నచ్చినైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధువులతో పంచుకోండి. ఈ పచ్చడి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.